శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ కన్యారాశి వారికి రాశ్యాధిపతి బుధుడు అష్టమ స్థానంలో వ్యయాధిపతి రవితో కలిసి సంచరించడం ఒక విధంగా ఉద్యోగం పరమైనటువంటి మార్పులు ఈ సమయంలో ఈ రాశి వారికి సూచిస్తున్నాయన్నమాట. అంటే దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థాన సంచారం వ్యయాధిపతితో కలిసి ఉన్నప్పుడు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు అన్నా రావచ్చు, ఉద్యోగంలో డిస్మిస్ అవ్వడం రావచ్చు, ఉద్యోగం పోగొట్టుకోవచ్చు. అంటే మీకు ఇష్టం లేకుండా ఉద్యోగం కూడా మానివేసే అవకాశం ఉన్నది. అయితే వేరొక కొత్త అవకాశం కూడా ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఒక మంచి ఉద్యోగం రావడం వల్ల పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టడం, ఇవన్నీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి మార్పులు 100% రావడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థాన సంచారం వల్ల ఇది స్త్రీలకి ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉన్నా, మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో, సంతానం కొరకు ఎదురు చూస్తున్నారా, లేదా వివాహం కొరకు ఎదురు చూస్తున్నారా, లేదంటే కొత్త ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారా, దానికి సంబంధించినటువంటి ఒక శుభ సమాచారం మీకు అందబోతుంది. అంటే ఒక శుభవార్త లాంటిది, కొద్ది రోజుల్లో మీకు ఈ పని జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటారు. అలాగే ఈ సమయంలో మీకు ఏదన్నా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, ఒక శుభకార్యంలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్నారో వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీ యొక్క ఆదాయం కూడా కొంతవరకు పెరిగే అవకాశం ఉన్నది. సో ఇది మీకు ప్రస్తుతం ఈ శుక్రుడు భాగ్యస్థాన సంచారం వల్ల ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు, కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. అయితే ప్రధానంగా ఇబ్బంది పెట్టే విషయం వల్ల కూడా ఈ మే నెల 11వ తారీఖు వరకు కూడా సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని, కుజుల కారణంగా చాలా వరకు ఎవరైతే కలిసి జాయింట్ వ్యాపారం చేస్తున్నారో వారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని పూర్తిగా మీ యొక్క పార్ట్నర్షిప్ విడిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే మీరు ఆ పార్ట్నర్షిప్ వ్యవహారం నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చాలా వరకు దగ్గరకు వచ్చి మిస్ అవుతూ జరుగుతుంటుంది. ఆల్రెడీ వివాహమైన దంపతుల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు, విరోధాలు రావడం జరుగుతుంటుంది. ఏదన్నా పోలీస్ స్టేషన్లోనో, కోర్టులోనో సమస్యలు తేల్చుకునే విధంగా అది తీవ్ర రూపం దాల్చి ఒకరినొకరు దూషించే విధంగా ఈ సిచ్యువేషను అంత ఇబ్బందికరంగా ఉన్నది. ఏదైనా ఈ కన్యారాశి వారు వివాహ సంబంధించిన విషయాల్లో ఎటువంటి నిర్ణయం అయినా ఈ మే నెల 11వ తారీఖు దాకా వాయిదా వేసుకోవడం మంచిది. ఈలోగా మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా, రాజీ మార్గం వెతికినా, ఎటువంటి సంప్రదింపులు చేసినా అది మీకే నష్టం రావడం, కొన్ని అదనపు ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది, కొన్ని నిందలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో మీరు ఒక 15 రోజుల పాటు వాయిదా వేసుకొని దాని తర్వాత ప్రయత్నం చేసుకుంటేనే మంచిది తప్ప, ఏదైనా ఈ కన్యారాశి, కన్యాలగ్నం వారికి వివాహ ప్రయత్నాలు లాంటివి మీకు జూన్ నెల 1వ తారీఖు తర్వాతే అనుకూలంగా ఉంటుంది తప్ప, ఈ సమయంలో ఎటువంటి ప్రయత్నం చేసినా అది డిలే అవ్వడం కానీ, వాయిదా పడడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని రోజుల పాటు ఈ వివాహ ప్రయత్నాలకి వాయిదా చేసుకోవడం మంచిది. ఇక ప్రధానంగా ఉన్నటువంటి విషయం మరి కోర్టు సమస్యలు, లేదంటే పోలీస్ స్టేషన్ సెటిల్మెంటు, ఇవి కూడా కొంతకాలం పాటు వాయిదా పడే అవకాశం ఉంది. అయితే 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల మీరు ఇతరుల సలహాలు వినటం వల్ల చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. మీరు ఏదో ఒక రూట్లో మీ యొక్క ప్రయత్నాలు చేయడం జరుగుతుంటుంది. ఈలోగా ఎవరో వచ్చి ఈ విధంగా చేసుకోండి, ఇలా చేయండి అని చెప్పడం వల్ల అది మీరు నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ఎవరో ఒకరు నమ్మడం వల్ల కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు మీరే నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇతరుల మాటలు వినడం వల్ల చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ గోచార ఫలితాలు కేవలం మనం చంద్రుడు ఉన్న రాశిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి కొన్ని సందర్భాల్లో మీకు
సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అయితే వ్యక్తిగత జాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. అలాగే ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ, అంటే మీరు పుట్టిన జన్మ నక్షత్రం బట్టి ఒక దశ నడుస్తుంటుంది. ఎప్పుడూ కూడా ఈ జాతకంలో ఉన్నటువంటి, మీరు పుట్టినప్పుడు జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, జరుగుతున్నటువంటి దశ, ఇవి ఇంపార్టెంట్గా మీకు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఈ గోచారం అన్నది ఏంటంటే, మీ జాతకంలో ఉన్న మంచి ఫలితాన్ని కానీ శుభ ఫలితాన్ని కానీ ఈ గ్రహాలు ఆ టైంని కొంతవరకు ఇండికేట్ చేసి ఆ సంఘటన జరగడానికి ఉపయోగపడుతుంటాయి. అందువల్ల మీరు పూర్తిగా ఈ గోచారాన్ని బేస్ చేసుకుని మీరు పెద్దగా సంతోషపడక్కర్లేదు, అలాగే నిరాశపడక్కర్లేదు. అందుకని ఏదైనా జాతకంలో ప్రధాన సమస్య ఉన్నప్పుడు, కొన్ని పనులు జరగటం లేదు, ముఖ్యంగా వివాహం, ఉద్యోగం ఇటువంటివి వచ్చినప్పుడు మీ జన్మ జాతకాన్ని పరిశీలించుకొని తగు విధంగా పరిహారం చేసుకుంటేనే మీకు ఆ ఫలితం అన్నది దక్కడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కలియుగంలో ఈ పరిహారం అన్నది ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవడం వల్ల మాత్రమే ప్రభావం చూపుతుంది తప్ప, మీ తరపున మీ తల్లిదండ్రులు ఇంకోలో చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ప్రధానంగా మీ జన్మ జాతకంలో అవచ్చు, ప్రస్తుతం గోచారరీత్యా పాపగ్రహ ప్రభావం ఉంది. అంటే జన్మరాశిలో పాపగ్రహం లేదంటే పాపగ్రహ దృష్టి ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం, మీరు అంటే డొనేషను, అది గ్రహాన్ని బట్టి మీరు ఆ దానం చేయవలసి ఉంటుంది. లేదా గోవుకి ఏమైనా డొనేషన్ చేయడం కానీ, గోవుకి ఆహారం పెట్టడం వల్ల ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే పాపగ్రహాలు అంటే మనకి రాహు, కేతువు, కుజుడు, శని, ఇవి సాధారణంగా పాపగ్రహాలు కాబట్టి వాటికి ఎంతసేపు కూడా మీరు డొనేషన్స్ ద్వారా, సేవ చేయడం ద్వారా మీరు దాని నుంచి మంచి ఫలితం పొందొచ్చు. అయితే శుభగ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయంటే కొన్ని సందర్భాల్లో శుభగ్రహాలు కూడా ఇబ్బంది పెడతాయి కొన్ని లగ్నాల వారికి. అప్పుడు ఆ శుభగ్రహాలకి ఏం చేయాలంటే, మీరు ఆ దైవానికి, ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహం యొక్క దైవానికి మీరు పూజా కార్యక్రమాలు దేవాలయంకి వెళ్ళడం వల్ల పరిష్కారం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే, శుక్రగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, లక్ష్మీ అమ్మవారినో దుర్గా అమ్మవారినో ఆరాధించుకోవచ్చు. బుధగ్రహం వల్ల ఇబ్బంది పడుతుంది, వినాయకుడిని కానీ వెంకటేశ్వర స్వామి కానీ పూజించుకోవచ్చు, విష్ణుమూర్తిని పూజించుకోవచ్చు. గురుగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, దత్తాత్రేయుని పూజించుకోవచ్చు, శివుణ్ణి పూజించుకోవచ్చు, దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు. ఈ విధంగా శుభగ్రహాలు మాత్రం దైవ దర్శనం, దైవారాధన, ఈ ఉపవాసాల వల్ల కంప్లీట్గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ పాపగ్రహాలకి ఏంటంటే, గోసేవ వల్ల, డొనేషన్ చేయడం వల్ల, మీ పెద్దవాళ్ళకి సేవ చేయడం వల్ల, శనిగ్రహం ఇబ్బంది పెడుతున్నాడు, మీ తాతగారికో లేదంటే మీ తండ్రి గారు వృద్ధులైంటే వారికో సేవ చేయడం వల్ల అది కంప్లీట్గా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది. అలాగే చంద్రుడు ఇబ్బంది పడుతున్నాడు, మదర్కి సేవ చేయడం, అమ్మమ్మ గారికి సేవ చేయడం, స్త్రీలకు సేవ చేయడం, ఈ విధంగా సేవ చేయడం వల్ల కూడా ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ కొరకు మీరు చేసుకుంటేనే ఈ ఫలితం దక్కుతుంది తప్ప, మీ కొరకు ఇది డబ్బు ఖర్చు పెట్టి ఎవరితో జపాలు చేయించాం, పూజలు చేయించాం, హోమాలు చేయించాం, మీరు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఇక్కడ ఇండియాలో ఏదో ఏం చేస్తే మీకు ఏమొస్తుంది, మనీ వేస్ట్ తప్ప. దానివల్ల మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని మొత్తం నిందించడం, జ్యోతిష్కులను విమర్శించడం, ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగతంగా చిన్న ప్రయత్నమైన కేవలం చీమలకి కొద్దిగా పంచదార వేయడం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ జన్మజాతకాన్ని చూపించుకోండి, మీ పరిహారాన్ని మీరే చేసుకోండి. ఎవడికి ఆకలిస్తే వాడు భోజనం చేయాలి తప్ప, ఎవడు భోజనం చేస్తే మీ ఆకలి అట్టు తీరుతుంది ఈ కలియుగంలో. జై సాయిరాం.